నేనన్న మాట కాదు కదా. ఎన్టీఆర్ గారే అన్ని కుట్రలకి కేంద్ర బిందువు నా అల్లుడనబడే ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన జామాత దశమిగా క్యాసెట్లో కూడా చెప్పారు కదా. ఇలా ఎన్ని కుట్రలు చేస్తావు, నీ బతుకంతా ఇంతేనా చంద్రబాబు నాయుడు? 77 ఏళ్ళు 78 ఏళ్ళు వచ్చినాయి ఈ పాడు బతుకు. ఎందుకయ్యా నీకు ఇంకా కూడా ఏం ఆశ, పాడు ఆశ? ఎన్నాళ్ళు ఏమన్నా 100 ఏళ్ళు అయితే బతకం కదా. 100 ఏళ్ళు బ్రతికినా కూడా ఒక అధము బ్రతికే కదా అది. కళ్ళు కనపడక కాళ్ళు పోయి ఏదో అన్నట్టు మతిపోయి ఇప్పటికే పోయింది అనుకో మతి. అట్లాంటి బతుకు కూడా ఒక బతికే అవుతుందా? కనీసం వెళ్లే ముందు 4 మంచి పనులు చేశాడు మాకు అని చెప్పి జనం చెప్పుకునే పని ఒక్కటన్నా చేసావా? ఇప్పటికే అవే కుట్ర రాజకీయాలు. నీ వారసుడు లోకేషా? ఈ లోకేష్ ఒక పెద్ద నాయకుడా, ఒక మేధావా? ఒక్క సబ్జెక్టు మీద 5 నిమిషాలు మాట్లాడలేనటువంటి ఒక పనికిమాలిన వాడిని తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రిగా చేయటానికి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఈ కుట్రలకన్నీ తెరదీస్తావా? ఎవరిది గొడ్డల పార్టీ చంద్రబాబు? నీది కదా. నువ్వు చేసినటువంటి ఈ నీచ రాజకీయాలన్నిటి మీద ఒక్క విచారణ వేయిద్దామా? ఒక్క సిబిఐ ఎంక్వైరీ చేయిద్దామా? ఎన్టీఆర్ గారిని మరణానికి కారకుడైనటువంటి ఆ సంఘటన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు కూడా రాష్ట్రంలో నీ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు చంపిస్తూ ఉన్నారే. మీ వాళ్ళంతా కూడా ఒక్కడన్నా నువ్వు అరెస్ట్ చేసావా? రాషీద్ మొదలుకొని ఎంతమందిని చంపుతావు? ఎంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు? నువ్వెట్లాంటి వాడివో నీ పార్టీని కూడా అట్లాగే తయారు చేసావు. ఇది ఎన్టీఆర్ పార్టీ కానే కాదు. నేను చెప్తున్నా, ఇది చంద్రబాబు మార్కు పార్టీ, తెలుగుదేశం. అందుకే అంత అసహ్యం నాకు నీ పార్టీ అన్నా నువ్వన్నా కూడా. ఇంత నీచానికి దిగజారినటువంటి నువ్వు ఒక నిజాయితీపరుడు, ఒక నిష్కళంకుడు, ప్రజల కోసం, పేద వర్గాల కోసం పాటుపడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తిని ఆ రోజు నుంచి ఏడుస్తూనే ఉన్నావు ఆ కుటుంబం మీద పడి. ఆ కుటుంబంలో వాళ్ళ అమ్మాయినే నువ్వు విడదీసావు వాళ్ళ నుంచి. ఆ అమ్మాయిని ఒక ఆయుధంలాగా మార్చుకున్నావు డబ్బిచ్చి. సరే, నువ్వు నీ రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయి కదా, నీ పనికిమాలిన రాజకీయాలన్నీ. కానీ గొడ్డల పార్టీ ఏంటి? ఈ దరిద్రం ఏంటి? అస్తమాను అసలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి నువ్వు కనీసం మాట, మర్యాద, మన్నన అనేది కూడా తెలియదా నీకు? ఏదైనా సరే అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక అర్థం లేదా? మొన్నటిదాకా లడ్డు మీద పడి ఏడ్చావు. అది అబద్ధమని తేలటంతో చివరి సుప్రీంకోర్టే కలుగజేసుకునేసరికి నోరు మూసావు. ఇంత అబద్ధమాడినటువంటి నువ్వు అసలు రాజీనామా చెయ్యాలి కదా ఒక ముఖ్యమంత్రిగా. స్వయంగా నువ్వే చెప్పి మళ్ళీ ఎలా సిగ్గు లేకుండా పదవిలో కొనసాగుతూ ఉంటారు? ఇన్ని అబద్ధాలు జగన్ గారి మీద సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ గొడ్డల పార్టీ. మొన్న స్పష్టంగా చాలా సిబిఐ కానీ 3 సార్లు పంపించావు నీ లాయర్తో, ఆమెని, సునీత అని వాళ్ళందరినీ కూడా. ఏమైంది ఫైనల్గా? ఏమీ లేదు కేసులో. అసలు జగన్ గారికి భారతిరెడ్డి గారి సంబంధమే లేదని చెప్పి కోర్టే చెప్పింది కదా, సిబిఐ కోర్టు. అయినా కూడా గొడ్డల పార్టీని ఎలా మాట్లాడతావు? అసలు సిగ్గుందా నీకు చంద్రబాబు నాయుడు? ఏమాత్రమైనా సిగ్గుందా ఇలా అబద్ధాలు ఆడటానికి?